అబ్బా! ఈ ఎండేంట్రా బాబూ అని మనలో అనుకోని వాళ్ళుండరు కదా. కాని ఒక్కసారి ఆలోచించారా, మనమంతా శత్రువులా చూసే ఈ ఎండే లేకపోతే అసలు మనమే ఉండం. ఈరోజు మనం ఎండ వెనుకున్న ప్రయోజనాలు, ప్రమాదాలు, ఇంకా అది మనకు నేర్పే కొన్ని జీవిత పాఠాల గురించి తెలుసుకుందాం. చాలా వేడి ఉంది. ఈ మాట మనకు ఎంత బాగా అలవాటో కదా. బయటకి అడుగుపెట్టగానే మనసులో మెదిలే మొదటి మాట ఇదే. మామూలే కదా అనిపిస్తుంది. కాని మనం రోజూ తిట్టుకునే ఈ వేడి వెనక మన ఉనికికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. సరే, ఒక్క క్షణం అంతా పక్కన పెట్టి ఇలా ఆలోచిద్దాం. అసలు ఈ ఎండ, ఈ వేడే అనేదే లేదనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. సరే, ముందుగా మనం ఎండ గురించి ఒక అపోహను తీసేద్దాం. ఎండ అంటే కేవలం వేడి కాదు, అది సూర్యుడి నుంచి మన భూమికి వచ్చే ఎనర్జీ అనమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు కొంచెం వంగి ఉంటుంది. అందుకే కొన్నిసార్లు సూర్యకిరణాలు నేరుగా పడతాయి. అప్పుడు మనకు వేడి ఎక్కువగా అనిపిస్తుంది, అంతే. మరి ప్రకృతిలో ఈ ఎండ పాత్ర ఏంటి? కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడమేనా? అస్సలు కాదు. నిజానికి ఈ భూమి మీదున్న జీవానికి పునాదే ఈ ఎండ. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. సూర్యుడ్నుంచి వేడి రావడం ఆగిపోయింది. ఏమవుతుంది? సముద్రాలు కదలవు, ఎందుకంటే నీరు ఆవిరి కాదు. ఆకాశం ఎప్పుడూ నీలంగా, ఖాళీగా ఉంటుంది. మేఘాలు లేవు, ఇక వర్షమనే మాటే లేదు. నదులన్నీ ఎండిపోతాయి, పంటలు పండవు, మొక్కలు వాటి ఆహారాన్ని తయారు చేసుకోలేక చచ్చిపోతాయి. ఇక చివరగా ఈ గొలుసుకట్టు ప్రభావంతో ఈ భూమిమీద ప్రాణమనేదే ఉండదు. చూశారా ఎంత భయంకరంగా ఉందో? ఈ మొత్తం జీవకోటికి గుండెకాయలాంటిది ఒక ప్రాసెస్ ఉంది. అదే కిరణజన్య సంయోగ క్రియ, అంటే ఫోటోసింథసిస్. ఇది ప్రకృతిలో ఒక మ్యాజిక్ లాంటిది. మొక్కలు సూర్యరశ్మిని వాడుకుని మనకు తిండిని, మనం పీల్చే ఆక్సిజన్ని ఇస్తాయి. అంటే ఆలోచించండి, మనం పీల్చే ప్రతి శ్వాస, మనం తినే ప్రతి ముద్ద ఇండైరెక్ట్గా సూర్యుడినుంచి వస్తున్నట్టే లెక్క. సరే, ప్రకృతి నుంచి మన విషయానికి వద్దాం. ఈ ఎండ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? దానితో మనకున్న బంధమేంటి? మన శరీరం ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో చూడండి. బయట వేడి పెరిగినప్పుడు మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి దానికొక సొంత కూలింగ్ సిస్టమ్ ఉంది. అదే చెమట. శరీరం నుంచి చెమట బయటకు వచ్చి అది ఆవిరైపోతున్నప్పుడు మన చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది మన శరీరంలోనే ఉన్న ఒక న్యాచురల్ ఏసీలాంటిదనమాట. కాని గుర్తుంచుకోండి, ప్రాణం పోసే ఈ శక్తే హద్దులు దాటితే చాలా ప్రమాదకరం. విపరీతమైన వేడి మన ఒంట్లోని నీటిని మొత్తం ఆవిరి చేసేస్తుంది. దీనివల్లే డీహైడ్రేషన్ వస్తుంది. ఇక అక్కడ్నుంచి వడదెబ్బ, తలనొప్పి, నీరసం అన్నీ మొదలవుతాయి. అందుకే సూర్యుడి శక్తిని ఆస్వాదించాలి, కాని అదే సమయంలో చాలా జాగ్రత్తగా, గౌరవంగా ఉండాలి. మరి ఈ ఎండనుంచి మనల్ని మనం కాపాడుకోవడమెలా? సింపుల్. మన శరీరాన్ని ఒక కార్ ఇంజిన్ అనుకోండి. దానికి నీళ్లు అనే కూలెంట్ ఎప్పుడూ కావాలి. సో వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటమే బెస్ట్. లేతరంగు బట్టలు వేసుకుంటే వేడిని తక్కువగా పీల్చుకుంటాయి. అన్నింటికన్నా ముఖ్యం, శరీరం కొంచెం అలసిపోయినా దానికి రెస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా మనం సైన్స్, ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విషయం నుంచి ఎండ మనకు నేర్పే ఒక అద్భుతమైన జీవిత పాఠం గురించి తెలుసుకుందాం. కష్టంలో కూడా జ్ఞానాన్ని ఎలా వెతుకోవాలో చూద్దాం. మన సంస్కృతిలో తపస్సు అనే మాటకు చాలా లోతైన అర్థముంది. ఎండలో కష్టపడి పనిచేసే రైతుని, ఒక కార్మికుణ్ణి చూసినప్పుడు వాళ్ళు కేవలం పనిచేస్తున్నట్టు కాదు, ఒక రకమైన తపస్సు చేస్తున్నట్టే. ఇక్కడ తపస్సు అంటే శరీరాన్ని కష్టపెట్టుకోవడం కాదు, కష్టాన్ని స్వీకరించి వాళ్ల పనిని వాళ్లు పూర్తి చేయడం. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠమేంటంటే, కష్టపడకుండా ఏ ఫలితమూ రాదు. రైతు ఎండలో చెమట చిందిస్తేనే మన కడుపు నిండుతుంది. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు. ఇక రెండో పాఠం, వేడి తరువాతే వర్షం. ప్రకృతిలోని ఈ సైకిల్ మన జీవితాలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. కష్టాలు అనే ఎండ తర్వాత సుఖం, ఉపశమనమనే వర్షం తప్పకుండా వస్తుంది. ఇక మూడో చాలా ముఖ్యమైన పాఠమేంటంటే సహనం. ఎండ తీవ్రతను ఓర్చుకున్న భూమే పచ్చగా మారుతుంది, పువ్వులు పూస్తాయి.
సరిగ్గా అలాగే కష్ట సమయాల్లో మనం కూడా సహనంతో ఉంటేనే మన జీవితం కూడా అందంగా వికసిస్తుంది. కాబట్టి మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే: ఎండను తిట్టుకోవడం, శపించడం ఆపేసి దాన్ని అర్థం చేసుకుందాం. అది ప్రకృతిలోని ఒక అద్భుతమైన శక్తి, ప్రాణం పోసే శక్తి, అదే సమయంలో జీవిత పాఠాలు నేర్పే గురువు కూడా. అందుకని అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఎండను ఒక శత్రువులా కాకుండా మనకు శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చే ఒక పవర్ఫుల్ ఫ్రెండ్లా చూడటం మొదలుపెడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.